నేడు 9వ రోజు తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి. శాసనసభలో మేడిగడ్డ బ్యారేజ్పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వాటర్ పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. గోదావరి ప్రాజెక్టులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పరస్పర విమర్శలు గుప్పిస్తున్నాయి. నేటితో అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. ఈ రోజు 9వ రోజు తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలుగా కొనసాగనున్నాయి. శాసనసభలో మేడిగడ్డ బ్యారేజ్పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది ప్రభుత్వం. సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం కూడా విడుదల చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వాటర్ పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. గోదావరి ప్రాజెక్టులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పరస్పర విమర్శలు గుప్పిస్తున్నాయి. నేటితో అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలపై పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు లైవ్ ద్వారా. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ఈరోజు 9వ రోజు అసెంబ్లీ సమావేశాలు మరి కాసేపట్లో 10 గంటలకి ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు జరిగేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కీలకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటికి శాఖకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయబోతుంది. ఇప్పటికి ఒకవైపు వాటర్కి సంబంధించి, కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు కాంగ్రెస్ అధికార పక్షంతో పాటు మరొకవైపు బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఇప్పటికే ఒకవైపు కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశంలో నీటి పంపకాలకు సంబంధించినటువంటి అంశం కానీ, అదేవిధంగా కేఆర్ఎంకి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఇప్పటికే ఒకవైపు బీఆర్ఎస్, మరొకవైపు అధికార పక్షం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మరొకవైపు నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి దానిపైన ప్రభుత్వం శ్వేతపత్రం రిలీజ్ చేయడంతో పాటు మరొకవైపు మేడిగడ్డకు సంబంధించి, ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో 2 భారీ ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం తమ ఎమ్మెల్యేలతో పాటు మరొకవైపు ఎంఐఎం అదే విధంగా సిపిఐకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని తీసుకెళ్లి ముఖ్యంగా మేడిగడ్డ విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మేడిగడ్డ కుంగుబాటుకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు కూడా ఫీల్డ్ విజిట్ చేసి ప్రత్యక్షంగా చూపించింది లేదు. కానీ మొన్న జరిగినటువంటి విజిట్కి సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా ఎంఐఎంకి సంబంధించినటువంటి వారందరూ కూడా మేడిగడ్డ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులన్నిటిపైన కూడా ఒక అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే విజిలెన్స్ కూడా పూర్తి స్థాయి నివేదికను సైతం ప్రభుత్వానికి అందజేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈరోజు అసెంబ్లీ వేదికగా 2 ఎల్ఈడి స్క్రీన్లలో నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో, కుంగుబాటుకి సంబంధించినటువంటి దాంట్లో ఎవరి తప్పుదాలు, ముఖ్యంగా దాదాపు 4,600 కోట్లతో మేడిగడ్డ బ్యారేజ్ని నిర్మించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలో అవినీతి, అదేవిధంగా నాణ్యత లోపం వల్ల అక్కడ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందంటూ కూడా ఇప్పటికీ ఒకవైపు విజిలెన్స్ అధికారులు సైతం చెప్తున్నటువంటి నేపథ్యంలో మరొకవైపు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి వాస్తవికతను ప్రస్తుతం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించబోతున్నారు. మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశంలో ప్రస్తుతం అసెంబ్లీలో హాట్గా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల్లో ఎంత మేర అవినీతి జరిగింది, ఎంత మేర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో అన్న దానిపైన ఈరోజు రిలీజ్ చేసేటటువంటి శ్వేతపత్రంలో ప్రభుత్వం పొందుపరచబోతుంది. దీనికి సంబంధించి మరొకవైపు బీఆర్ఎస్ కూడా
అదే స్థాయిలో బీఆర్ఎస్ సైతం ధీటుగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రశ్నలకి ధీటుగా సమాధానం చెప్పేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఒకవైపు 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అంశంలో ఏమేమి అభివృద్ధి చేశామన్నది కూడా చెప్పేందుకు వారు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు మరొకవైపు ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం మేడిగడ్డకి సంబంధించినటువంటి అంశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరొకవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సైతం మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామనేటటువంటి అంశాన్ని లేవనెత్తబోతున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు వారు చేసినటువంటి అభివృద్ధిని మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తామనేటటువంటి అంశాన్ని కూడా వారు కూడా లేవనెత్తేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఈరోజు వాటర్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం హాట్గా చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పాలి. చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.